అందరికీ నమస్కారం అండి. ఈరోజు మంచి మాట ఏంటంటే, ఇప్పుడు ఇదివరకు ఏం చేసేవారు, తల్లే దైవం, తండ్రే దైవం, గురువు దైవం అలా ఉండేది యువతకే. ఇప్పుడు పెడదారులు తొక్కిన తర్వాత తల్లి తండ్రి విషంతో సమానంగా ఉన్నారు వాళ్ళకి. వాళ్ళు ఒక పావును చూసినట్టు చూడటం, పావును కర్రబట్టుకుని మనం ఎలా కొట్టేస్తాం ఆ టైప్లో చేస్తున్నారు. ఒక ఊర్లో మొన్న మనం టీవీల్లో కూడా వచ్చిందండి. తండ్రి ఆర్మీలోనో లేకపోతే మరి ఎందులోనో బాగా పొజిషన్లో ఉన్న ఉద్యోగం చేస్తారు ఆయన. తండ్రి మంచి ఆయన, చదువుకున్న ఆయన, చక్కగా బిడ్డలను పెంచమని భార్య చూసుకుంటుంది. ఆయనేమో ఉద్యోగంలో ఉన్నారు. ఈ అబ్బాయి కొడుకు ఉన్నాడనమాట. కొడుకు ఎదిగిన తర్వాత చదువు మానేసేసి స్నేహాలతో తిరుగుతూ ఇంట్లో ఉన్న డబ్బులు బంగారాలు అవి పట్టుకెళ్ళి పాడు చేసేసుకుంటూ చేస్తున్నాడంట. బెట్టింగ్లు ఆడుతున్నాడంటండి. ఆ బెట్టింగ్ యాప్ల్లో బెట్టింగ్లు ఆడుకుంటూ ఇంట్లో ఉన్నది ఒంట్లో ఉన్నది అంతా పోగొట్టేసుకుని మానసిక డిప్రెషన్ లాగా అయిపోయి ఆ అబ్బాయికి సుఖం లేదు, తల్లికి సుఖం లేదు. తండ్రి ఎక్కడో ఉన్నారు, ఆయనకి చెప్తే ఆయన బాధపడతారని తల్లి అంత మదన పడుతుందండి. చదువుకున్నవాడికి ఆ మాత్రం అర్థం అవుదా? తల్లే కదా మరి మందలించాలి ఆ టైంలో. అలా మందలించటం మొదలుపెట్టారు ఆవిడ. ఎలాగా, నువ్వు చేసేది తప్పు, ఇలా చేసేస్తున్నావు, నీ భవిష్యత్తు పాడవుతుంది, నువ్వు 10 మందిలో మీ నాన్నగారు పరువు పోతుంది, ఇంటి పరువు పోతుంది, నీ పరువు పోతుంది. నువ్వు చక్కగా చదువుకుని ఉద్యోగం చేసుకునేవాడు ఇలా యాప్ల ద్వారా డబ్బులు ఆటలాడేసి నువ్వు పాడు చేసేసి ఇది చేసేసి అప్పులు అయిపోయి మానసిక డిప్రెషన్ అయిపోతుంటే పరిస్థితి ఏంటి అని చెప్పి గట్టిగా రోజు మందలిస్తున్నారట ఆవిడ ఇంట్లో. అది ఈ అబ్బాయికి నచ్చలేదు. నాకు చెప్తుందా మా అమ్మ అని చెప్పి ఒక సైకోలాగా అయిపోయి తల్లిని చంపేసి ఇంట్లో పెట్టి తలిపేసేసాడు. ఎంత దారుణం అండి అది, చాలా దారుణం కదా. తల్లి తండ్రి దైవం, ముందు తల్లిదండ్రుల తర్వాతే ఎవరైనా అంటారు. వీళ్ళ చదువు నేర్పిన సంస్కారం ఏంటంటే తల్లిదండ్రులను ఎలా చంపాలి, ఎలాగ వాళ్ళని హింస పెంచాలనే సంస్కారాన్ని వంటపెట్టుకుంటున్నారు. ఏమంటే ఆటలు ఆడటం అంటే అసమస్యగా ఉంటుందండి. ₹1 మొదలుపెట్టింది కోట్లతో వెళ్ళిపోతుంది. అది ఒక వ్యసనంలాగా అయిపోతూ ఉంటుంది. వాటికి ఎంత దూరంగా ఉంటే సంసారాలు అంత బాగుంటాయి. ఇంట్లో వాళ్ళు సేఫ్టీగా ఉంటారు, వీళ్ళు కూడా సేఫ్టీగా ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా పంతాలకి పట్టింపులకి పోయి స్నేహితులతో తిరుగుతూ వాళ్ళు ఏదో చేశారు నేను కూడా చెయ్యాలనే ఎవరైతే అటువంటి వాటిలో దిగుతారో, తల్లిదండ్రులు మందలించకపోతే ఇరుగు పొరుగుకి చుట్టానికి పక్కానికి అవసరం ఏంటండి? ఇంట్లో తల్లిదండ్రులే కదా మందలించాలి. ఆయన ఉద్యోగంలో ఉన్నారు కనుక తల్లి చెప్పడానికి సరిపోదా? అందుకని తల్లిని చంపేశాడు. అంటే ఓ సైకో మనస్తత్వం వచ్చేసింది. దేనివల్ల వచ్చింది? ఈ డబ్బు బెట్టింగ్లు వీటికి పోవటం వల్ల అలా అయిపోయాడు. అదే వాటిల్లోకి వెళ్ళకుండా ఉంటే చక్కగా ఉండును కదా, మానసిక స్థితి బాగుండేది కదా. భవిష్యత్తు ఎంత ఉంటుందండి? తల్లిని చంపాడు, తండ్రిని అనాథం చేసినట్టు చేశాడు, సంసారాన్ని నడి రోడ్డు మీద కీడ్చాడు, తన భవిష్యత్తు చేతులారా నాశనం చేసుకున్నాడు. ఇటువంటి చూసినప్పుడైనా యువత అంతా కూడా జాగ్రత్త పడి పెద్దలను గౌరవించటం, ఇంట్లో తల్లిదండ్రులను గౌరవించటం, మీ భవిష్యత్తుల కోసం ఆలోచించటం, పునాదులు వేసుకోవటం అలవాటు చేసుకోవాలి. చేసుకుంటారని ఆశిస్తూ నాకు ఈ మనసు బాధ అనిపించి ఈ వీడియో చేశానండి. మీలో ఎంతమందికి ఇది ఇబ్బందికరంగా అనిపించింది ఒకసారి కామెంట్ పెట్టండి.